అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే పొలిటికల్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఏమి చేసినా సంచలనమే. తాజాగా తన పార్టీ ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించడం అయితే జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు మంగళగిరిలోనే పార్టీ కార్యాలయంలో పిఠాపురం జనసేన నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవటం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసును పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. తంగెళ్ల శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఉదయ్ శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా పవన్ కళ్యాణ్ అభ్యర్థించడం అయితే జరిగింది. ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి నిన్నటి వరకు కూడా ఒక రూమర్ అయితే వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ అమిత్ షా, మోడీ వారిరువురు కూడా తనను పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయమని అడిగినప్పుడు తాను కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని, పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉదయ్ శ్రీనివాసు పోటీ చేసేలా చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించి పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర సృష్టించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా త్వరలో పేరు ప్రకటించి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా వారి యొక్క పార్టీ దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్కు ఆల్ ద బెస్ట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.